అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. ఉమ్, స్వామివారి జాగ్రత్త చేశారు. ఉమ్, సుప్రీంకోర్టు ఆపమంది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజకీయాలకు వాడుతున్నారు? ఉమ్, సుప్రీంకోర్టు ఆపమంది కదా, రాజకీయాలు చేయొద్దంది కదా, అవును. వ్యాఖ్యానించద్దంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? ఉమ్, బేసిక్ గా అవును. ఉమ్, మళ్ళీ కోర్టే జోక్యం చేసుకోవాల్సి వస్తుందేమో. ఉమ్, ఉమ్, ఖచ్చితంగా ఇప్పుడు ఒకటే శాంపిల్స్ తీసింది బాబు గారి టైంలో వచ్చింది అవును. దాంట్లో వీళ్ళు చెప్పింది రాంగ్. అది అసలు క్రైమ్ ఇక్కడ. ఉమ్, చెప్పింది రాంగ్. ఆ గుజరాత్ ల్యాబ్ ఇచ్చింది ల్యాబ్ పచ్చి బూతు. రాంగ్ రిపోర్ట్. తర్వాత 4 ల్యాబులు టెస్ట్ చేయించిన ఎక్కడా లేదు ఇది. లేదు. అవును. దెన్ ఇంకేంటి అక్కడ? వైసీపీ మీద అంటించిన బురద ఒక రకంగా ఈ కల్తీ నెయ్యి అనే పేరు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న టీటీడీ బోర్డులో జరిగింది కాబట్టి వాళ్ళు ఆ పాపాన్ని అనుభవించారు. ఎందుకంటే నువ్వు ధర్మకర్తవై నువ్వు చెక్ చేసుకోవాలి, నాకేం సంబంధం లేదంటే ఎట్టగా. అంతే కదా. ఖచ్చితంగా. కాబట్టి ఆ పాపం వెంటాడింది వాళ్ళ, దాంట్లో డౌటే లేదు. కానీ డబ్బులు వాళ్ళు తినలేదు. నేను అప్పటి నుంచి చెప్తున్నా, ప్రజలకి లడ్డూ తప్పు చేద్దాం మనం డబ్బులు తిందాం అనుకునేటటువంటి దరిద్రుడు ఎవడు ఉండడు. టీటీడీ చైర్మన్ బోర్డు మెంబర్లు అయినా సరే అంత నీచులు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఒప్పుకోరు కూడా. అంత పాపాన్ని ఎవడు నెత్తిన పెట్టుకోడు అప్పుడున్న బోర్డు మెంబర్స్ అయినా సరే. డైరీల దగ్గర నుంచి కమిషన్ తీసుకుని అట్లాంటి తప్పులు చేయించేటటువంటి తప్పు చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఓ ప్రివిలేజీ టీటీడీ బోర్డు మెంబర్ అంటే, ప్లస్ దర్శనానికి వాళ్ళకి వాళ్ళంతమందికి అవకాశాలు వస్తాయి. అందుకోసం ఆ పోస్టుల కోసం వెంటబడతారు. కానీ దేవుడు సొమ్ము తిందామని బోర్డు మెంబర్లు అవుతారని నేను ఇప్పుడు అనుకోను. అఫీషియల్ గా అధికారికంగా ఇప్పుడు సిట్టింగ్ ఏమైనా క్లారిటీ ఇవ్వాలి దీని మీద? ఇంకేం లేదు.